హైదరాబాద్లో కల్తీ టీ పొడి తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. టీ పౌడర్లో సింథటిక్ కలర్స్ ఉపయోగించాడని గుర్తించారు. స్థానికంగా ఉన్న టీ షాప్స్ డీలర్లకు సరఫరా చేశాడు నిందితుడు బిష్నోయ్. ఇలాంటి కల్తీ పౌడర్ను వినియోగించవద్దని సూచిస్తున్నారు పోలీసులు. బ్రాండ్ టీ పౌడర్లను వాడాలన్నారు. కల్తీ ఆహారంపై తమకు ఫిర్యాదు చేయాలని కోరారు పోలీసులు. ప్రాణాంతక రసాయనాలతో కల్తీ టీ పొడి తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. సనత్ నగర్ పరిధిలోని ఫతేనగర్ కు చెందిన జగన్నాథ్ బిష్నోయ్ తన ఇంట్లో కల్తీ టీ పొడి తయారు చేశాడు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సనత్ నగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. బిష్నోయ్ ను అరెస్టు చేశారు పోలీసులు. అతి తక్కువ ధరకు కొబ్బరి పీచు పొడిని కొనుగోలు చేశాడు బిష్నోయ్. దాన్ని బెల్లం నీటితో నానబెట్టి ఎండబెట్టాడు. 3 రోజుల తర్వాత ఆ మిశ్రమానికి సన్సెట్ ఎల్లో, టాట్రాజైన్ ఆరెంజ్ వంటి సింథటిక్ కలర్స్ కలిపి కల్తీ టీ పొడి తయారు చేశాడని తెలిపారు పోలీసులు. ఈ కల్తీ పౌడర్ ను టీ పొడిగా నమ్మించి స్థానిక టీ స్టాళ్లకు, డీలర్లకు సరఫరా చేసినట్లు గుర్తించామన్నారు పోలీసులు. తనిఖీల్లో 120 కిలోల కల్తీ టీ పొడి, 138 కిలోల కొబ్బరి పీచుతో పాటు గ్యాస్ సిలిండర్, బెల్లం బాక్సులు, వెయింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. గుర్తింపు పొందిన బ్రాండ్స్ టీ పొడిని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు పోలీసులు. ఆహార కల్తీకి సంబంధించి అనుమానాలు వస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు పోలీసులు.